ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రువుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచగలిగే క్రీస్తు నామము. హల్లెలూయా హల్లెలూయా. మన ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుంచి 310వ పాట పడుకుందామా. హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుడు నిలిచి సదయుడు. 310 పాడుకుందాం. హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుడు నిలిచి సదయుడగుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచుండు సకల విధములను. పరుని బోలే నిలచున్నాడు పరికించి చూడా. నరుడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణాశీలుండతడు గానగాచి ఉన్నాడు. యేసు
కరుణానిధి గారవింపగరము న్యాయంబు యేసు కరుణానిధి గారవింపగరము న్యాయంబు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నాతాడెంతో దయచే పిలచోచున్నాడెప్పుడు మిమ్ములను నాతాడెంతో దయచే పిలచోచున్నాడెప్పుడు మిమ్ములను అతడు మిత్రుండగిల పాపులకు మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు లింగనము సేయగోరి అనిశము కనిపెట్టు లింగనము సేయగోరి అనిశము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేశాశ్వతుడు మాట వినడి వారలనెల్లా సోటిగా రక్షించు తన మాట వినడు వారలనెల్లా సోటిగా రక్షించు చేర్చుకొనడి మీ హృదయమున శ్రీ యేసునాథు నతడు చేర్చుకొనుచు మీకేచును చిరజీవము నాడు చేర్చుకొనుచు మీకేచును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయునకిల భాగ్యములు మీరాలతని హత్తు కొందురప్పుడానందముతోడా మీరాలతని హత్తు కొందురప్పుడానందముతోడా బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని గొలువండి గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని గొలువండి హృదయమనిడు తలుపు యేసునాథుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యందు ప్రియ విశ్వాస కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ వాడుతున్నాని మరి మధ్యకి మరి దేవుని యొక్క వాక్యము అందించడానికి గాను మరి రెబోన్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి దగ్గర నుంచి మరి దైవజనులు మరి గాబ్రియల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క మరి కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. మనకి ఎంతో సంతోషం. మరి ప్రభు వారికి ఏమైతే వాక్యాన్ని మరి ప్రభు వారికి ఇచ్చారో ఆ వాక్యాన్ని మనకి తెలియచేస్తారు. మరి వాక్యాన్ని మరి శ్రద్ధగా వినాలని చెప్పని ప్రత్యేకంగా మనం చేస్తూ మరి సేవకులకి మరి వాక్యము మరి ఉపదేశించడానికి సమయము ఇవ్వడం జరుగుతుంది. వందనాలండి. Praise the Lord, praise the Lord. Thank you, Holy Spirit. Praise the Lord, Pastor Garu. Praise the Lord, praise the Lord. Sonny, praise the Lord. Praise the Lord. After long, we are seeing you. Yeah, okay. Thank you. Thank you for joining. Okay, Pastor, now you can start. Oh yeah. So my voice is clear, no?
It's audible. వండర్ఫుల్. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. మరొకసారి మీతో పాటు కలిసి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరిచే కృప దేవుడు మన అందరికీ ఇచ్చినందున ఆ దేవునికి మాత్రమే మహిమ ఘనత చెల్లునుగా నేను కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి ముందుకు తీసుకొని వెళ్ళును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు కొంచెం అది మీ క్యాన్ కొంచెం సెంటర్ లో పెట్టుకుంటారు. కొంచెం సెంటర్. Thank you, Holy Spirit. We love you, Father. We love you, Lord. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ రోజు జూమ్ లోను ఎంతమంది అయితే లైవ్ లో జాయిన్ అయి ఉన్నారు వారందరి మీద నీ ప్రసన్నత దిగి వచ్చును గాక. Thank you, Jesus. Thank you, Holy Spirit. ఆపత్కాలమునా తన పర్ణశాలలో కాచెను తన గుడారం నన్ను దాచెను. కలిసి చెప్తామా? ఆపత్కాలమునా తన పర్ణశాలలో కాచెను తన గుడారం నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి పెరతును. నా చేయి విడువని దేవుడుండగా మేము భయపడము. అందరం చెప్తావా? యెహోవా నా ప్రాణదుర్గము, మేము ఎవరికి పెరతుము. మా చేయి విడువని దేవుడుండగా మేము భయపడము. కలిసి చెప్తామా? Hallelujah. 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 Pratikaramu. Hallelujah. Oh, hallelujah. 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 Amen. Yes, Lord. Yes, Lord. ఇగలోక దుఃఖ బాధలలో నీవు మాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవు కాక వేరే ఆశ మాకు లేనే లేదు. చెప్తామా? నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదా. ఓ నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదా. కలిసి చెప్తామా? హల్లెలూయా. 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 అందరం కలిసి హల్లెలూయా. 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 మక్కువతో చేసిన దేవా నీవు ఎంచలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకు. Yes, Lord. నా
నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కొరది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొరది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారం, నన్ను దాచెను. కలిసి చెప్తామా? ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన, నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై మమ్ము ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, మేము ఎవరికి పెరతుము, మా చేయి విడువని దేవుడుండగా మేము భయపడము. కలిసి చెప్తావా? యెహోవా నా ప్రాణదుర్గము, మేము ఎవరికి బెదరు, మా చేయి విడువని దేవుడుండగా మేము భయపడము. హల్లెలూయా, 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 హల్లెలూయా. I hope my volume is okay. Yeah, Pastor, little bit, you better to increase the volume. I need to increase my volume. Yeah, I mean, it's better to keep your microphone near to you. I mean, it's. Okay. Okay. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. We love you, Father. We love you, Daddy. Yes, Lord. मुक्ति के लिए शून्य से लेके तूने मुझे रच लिया अपनी ही रूप में, प्रेम किया अनंत जीवन से। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा।
अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। Yes, Lord. Holy Spirit, आया यीशु स्वर्ग छोड़ के। Yes, Lord. Amen. यीशु ने अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। Yes, Lord. Amen. मुसीबतों से मुसीबतों से Holy Spirit, तेरा अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। करूंगा स्तुति तेरी मैं सर्वदा। Hallelujah. Glory and honor belongs to the Heavenly Father. Amen చెప్పండి. Hallelujah. హల్లెలూయా. శబ్దం మీకు స్పష్టంగా వినిపిస్తుందని నమ్ముచున్నాను. వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. నా శబ్దం మీకు స్పష్టంగా వినిపిస్తుంది కదా? Yeah, Pastor, it's fine. Yeah, thank you very much. I really thank Brother Samuel for this wonderful opportunity. I'm very thankful for you, Pastor. సో దేవుడు నాకు ఇచ్చినందున దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు లైవ్ జూమ్ లో ఎంతమంది అయితే చేరి ఉన్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరొకసారి మా కుటుంబ పూర్వకంగా మీ అందరికీ వందనములు మేము తెలియజేస్తున్నాము. ఐ ప్రే మీరందరూ ఈ రోజు దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. దేవుని ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ ఈ రోజు జూమ్ లైవ్ లోను ఈ రోజు లైవ్ లో ఎంతమంది అయితే వింటున్నారో వారందరి మీద కూడా దేవుని అగ్ని ఈ రోజు దిగి వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా దైవజనులకు కూడా ఈ యొక్క జూమ్ లైవ్ లో ఉంటే వారికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. కారణం జూమ్ లో ఐ కెనాట్ సీ ఎనీవన్, ఐ కెన్ సీ ఓన్లీ మీ. కనుక ఎవరు కూడా ఏం ఫీల్ అవ్వద్దు. లెట్స్ వి ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, లెట్ వి ఫీల్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఆలస్యం చేయకుండా ఒక వాక్య భాగమును నేను మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో ఈ రోజు తేటగా ఆయన మాట్లాడును గాక. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము. 1 Kings chapter 19 verse 1 onwards.
మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి. చాలండి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని వాక్యములో ఒక మాట మనం చదువుతున్నాము. ఆహాబు వెళ్లి జెజబెల్తో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు అనే రాజు, ఇజ్రాయేలుకు రాజుగా పరిపాలిస్తున్న ఆహాబు వెళ్లి జెజబెల్తో ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా జెజబెలు ఎవరంటే తన భార్యమని, తన సతిమణితో ఏమని చెప్తున్నాడంటే, కర్మేల్ పర్వతం మీద ఒక యుద్ధం జరిగింది. కర్మేల్ పర్వతం మీద ఒక జగడము జరిగింది. ఆ జగడం ఏమనగా, నీ దేవుడు గొప్పనా నా దేవుడు గొప్పనా అనే ఒక కాంపిటీషన్ లో మనం ఓడిపోయాం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. సో ఒక కాంపిటీషన్ లో మనం ఓడిపోయాం. ఆ ఏలియా అనే ప్రవక్త గెలిచాడు, మనం ఓడిపోయామని ఆహాబ్ అనే రాజు వెళ్లి భార్యతో చెప్తున్నాడు. ఆ భార్య మనతో ఏమని చెప్తున్నా అంటే, మనం ఓడిపోయామని చెప్తున్నాం. ఇప్పుడు జెజబెలు విని ఏమని చెప్తుందంటే, ఏ విధంగా అయితే ఆయన మన ప్రవక్తలకి చేసి ఉన్నాడో అదే రీతిగా మీరు కూడా రేపటి దినం ఏలియాకి అదే విధంగా చేయాలి అని అతడు చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఈ వర్తమానం ఏలియా చెవులోకి పడ్డది. ప్రైజ్ ది లార్డ్. See, I'm telling, it's not a good news, it's a very bad news to the prophet Elijah. ఎలైజాకి అది మంచి వార్త కాదు, చాలా భయంకరమైన వార్త. అది చాలా దుఃఖపరచే ఒక వార్త. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు లైవ్ లో వింటున్న మీ అందరితో నేను అడుగుతున్న ఒక మాట ఏంటంటే, వి డోంట్ నో ఎప్పుడు గుడ్ న్యూస్ మన చెవులకు వస్తుందో, ఎప్పుడు బ్యాడ్ న్యూస్ మన చెవులకు వస్తుందో. సరే, ఇవన్నీ మనం తెలుసుకునే ముందు మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి. ఏలియా అనే మాటకి అర్థం నా దేవుడు యెహోవా. ఏలియా అనే మాటకి అర్థం నా దేవుడు యెహోవా. ఎలైజా అనే మాటకి అర్థం మై గాడ్ ఈస్ జెహోవా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఒక్కసారి ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమెన్ నేను వినుడు గాక. దైవజనమా, నేను మరలా చెప్తున్నాను, ఏలియా ఎంత ధైర్యవంతుడని మనం తెలుసుకోవాలి అంటే, అదే అధ్యాయంలో, అదే రాజుల గ్రంథం మొదటి 17వ అధ్యాయంలో మనం చదువుకుంటా వస్తే, ఆహాబు దగ్గరికి ధైర్యంగా వెళ్తున్న ఒక వ్యక్తియే ఈ ఏలియా. ఏలియా అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? నా దేవుడు యెహోవా అని అర్థం. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్న బైబిల్ గ్రంథంలో ద పవర్ఫుల్ ప్రాఫిట్, ద అనాయింటెడ్ ప్రాఫిట్ అని మనం ఎవరైనా చూస్తే అది దైవజనుడైన ఏలియాను మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఏలియా నుంచి మనం అనేక పాఠములు మనం నేర్చుకుంటా వస్తున్నాము ఇన్ని సంవత్సరములుగా. అనేక మంది దైవజనులు ఏలియా గురించి అనేక కొత్త రెవల్యూషన్స్ మనకి ఇచ్చినది కూడా మనకి తెలుసు. దైవజనమా, ఈ ఏలియా ఎక్కడ కూడా భయపడకుండా ఆహాబు అనే రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా ధైర్యముగా చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? ఆహాబు, నేను చెప్పేంత వరకు మంచైనను వర్షమైనను కురవదు అని చెప్తున్నప్పుడు ఆ మాట వింటున్న దేవుడు ఏలియా మాట ప్రకారం అక్కడ జరిగించను అని మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఒక విషయం ఏమంటే తెలుసా దైవజనమా, దేవుడు ఏలియాతో ఎక్కడ కూడా చెప్పలేదు, ఏలియా వెళ్ళి ఆహాబుతో చెప్పు మంచైనను వర్షమైనను కురవదు అని. కానీ ఏలియా డైరెక్ట్ గా వెళ్ళి ఆహాబుతో మాట్లాడుతున్న ఒక ధైర్యవంతుడు మనకు అక్కడ కనిపిస్తున్నది. 17వ అధ్యాయంలో మనం ఆ ఏలియా యొక్క ధైర్యం మనం చూస్తాం. 18వ అధ్యాయంలో ఏలియా పోషింపబడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఒక యుద్ధంలో ఏలియా గెలవడం మనం చూస్తున్నాం. బాల్ ప్రవక్తలను హతం చేయడం మనం చూస్తున్నాం. కానీ 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇదిగో ఏలియా దగ్గరికి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఏలియా, నిన్ను చంపుట కొరకు జెజబెల్ సిద్ధముగా ఉన్నది. వి డోంట్ నో హౌ టు టేక్ ఎ బ్యాడ్ న్యూస్. మనకు ఒక బ్యాడ్ న్యూస్ మన చెవిలో పడుతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో మనకి తెలియదు. చాలాసారి మనం బాధపడుతూ ఉంటాం. There was a bad news in 2020 in the month of March. You know what was that bad news? Corona. ఈ కరోనా అనే వ్యాధి అందరినూ చంపివేస్తుంది అని ఒక బ్యాడ్ న్యూస్. కానీ ఎలా చెప్తున్నాను, అదే బ్యాడ్ న్యూస్ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి చెవిలో కూడా పడ్డది. కానీ అది ఏనాడు కూడా మా వ్యక్తిగతంగా ఆలోచిస్తే మాకెప్పుడు అది బ్యాడ్ న్యూస్ అవ్వలేదు. ఇట్ బికమ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ us because good God is in us. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఎలా చెప్తా ఉంటాను, కరోనా నీ ఇంటి దాకా వస్తుందేమో కానీ నీ ఒంటి మీదకి రాదు. రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి.
ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినును గాక. ఈరోజు జూమ్ లైవ్ ద్వారా వింటున్న దైవజనమా, మీరు మ్యూట్ లో ఉండవచ్చు, కానీ మీరు ఉన్న చోట్లనే దేవుని స్తుతించుకుంటా ఉండండి. మీరు ఉన్న చోట్లనే దేవుణ్ణి గణపరుస్తా ఉండండి. మీరు ఉన్న చోట్లనే చెప్పండి, ప్రభువా నాతో ఈ రోజు మాట్లాడండి. హౌ టు టేక్ ఎ బ్యాడ్ న్యూస్ అండ్ హౌ టు టేక్ ఎ గుడ్ న్యూస్. ఎవరండి ఏలియా? మనలాంటి ఒక సాధారణమైన ఒక వ్యక్తి, బట్ హీఈస్ అనాయింటెడ్ అనే విషయం మర్చిపోదు. ఆయన ఒక అభిషక్తుడు అనే విషయం మర్చిపోవద్దు దైవజనమా. హీఈస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ ప్రాఫిట్. తను మాట్లాడుతున్న మాటలో దేవుడు క్రియ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ జెజబెల్ చంపుతాను అని విన్నప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి 19వ అధ్యాయంలో 2వ వచనం నుండి మరొకసారి చదవండమ్మా. యెజబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని చూడండి, ఈ సమాచారంలోనే జవాబు ఉంది, మర్చిపోదు. వింటున్నారు కదా? జెజబెలు పంపిస్తున్న సమాచారంలోనే జవాబు ఉంది ఏలియాకి. జెజబెలు ఒక దూత అంటే వార్త మోయువాన్ని పిలిపించి ఈమె చెప్పిస్తున్నది ఏంటి తెలుసా? ఏలియా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో జెజబెల్కి తెలుసు, వార్త తీసుకుని వెళ్తున్న వానికి కూడా తెలుసు. ఇప్పుడు జెజబెల్ ఒక పని చేయవచ్చు కదా, మీరు వెళ్ళి ఏలియా ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి అని చెప్పవచ్చు కదా. కానీ జెజబెల్ చెప్పలేదు. చాలాసారి మన వర్తమానంలో మనకి జవాబు తెలియక, చెడు న్యూస్ లో మనకి జవాబు తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. కరోనా అని ఒక దేశంలో వచ్చింది, దేశం అంతా లాక్డౌన్ అయింది. ఇప్పుడు అందరికీ భయం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరన్నా పక్కన ఉన్న వారు తుమ్మితే భయం, తగ్గితే భయం అంటే భయం. హౌ యు టేక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు నిన్ను నన్ను సృష్టించినది రోగిగా చనిపోమని కాదు దైవజనమా. దేవుడు నిన్ను నన్ను సృష్టించినది ఓటమి పాలై చనిపోమని కాదు దైవజనమా. ఆయన ఓడిపోయినది ఎందుకొరకు తెలుసా? నిన్ను నన్ను గెలిపించుట కొరకు. ఆయన సిలువలో బలి అయినది ఎందుకొరకు తెలుసా? నిన్ను నన్ను గెలిపించుట కొరకు. మర్చిపోవద్దు దైవజనమా, మర్చిపోవద్దు. We are very successful people because a great successful person died for us today. మన కొరకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చనిపోయినందున ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నాం, ఆ దేవుని నామమును గణపరుస్తూ ఉన్నాం. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్. మీరు ఉన్న చోట్లనే దేవుని స్తుతించడం వెళ్ళాలని కోరుచున్నాను. ఒక న్యూస్ జెజబెల్ పంపించాల్సిన అవసరమే లేదు ఇక్కడ. There is no need of sending a news. Straight away she can kill Elia. కానీ ఒక వర్తమానం పంపించినప్పుడు ఈ ఒక మెసేజ్, ఈ ఒక వర్డ్ ఏలియా చెవిలో పడ్డప్పుడు ఏలియా కొంచెం కదిలింపబడ్డాడు. కొంచెం డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు. అప్పటికే ఏలియాకు ఒక ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను ఒంటరి వాడను, ఐ ఆమ్ అలోన్ అని అంటా ఉంటాడు ఏలియా. 18వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాయబడి ఉంటది, దేవా ఇజ్రాయేలు ఎవరు లేరు ప్రవక్త, నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ ఒకవైపు, నేను మాత్రం ఒక వైపులో ఉన్నాను దేవా, ఐఎమ్ అలోన్. ఐ సే టుడే, అందరూ కుటుంబస్తులు మొత్తం నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒంటరి అనే ఫీలింగ్ నీకు కలుగుతున్నదా? నువ్వు బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? దుఃఖపడుతున్నావా? సో దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ పీపుల్. ఈ వార్త దేవుడు నీకు పంపిస్తున్నాడు ఈరోజు. అందరూ ఉన్నప్పటికీ కూడా తెలియని ఒక ఒంటరితనం నీ జీవితంలో, అలాంటి ఒక ఫీలింగ్ లో నీవుంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి తెలుసా? నువ్వు ఒంటరి కాదు, నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హీస్ అనాయింటెడ్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ వెన్ హీ హర్డ్ ఎ న్యూస్, హౌ ఈస్ హీ రిసీవింగ్ దట్ వర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక వార్త, ఒక చెడు వార్త నీ చెవిలో పడ్డప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. పైసవాడు ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా నేను వినును గాక. ఇప్పుడు చూడండి ఏలియా ఏం చేస్తున్నాడు చూడండి 3వ వచనంలో. లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి
ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి. భయం. ఒక చెడు వర్తమానం వస్తుంటే భయం. what God want to teach us today, నీ దగ్గరికి ఏ వర్తమానం వచ్చినను, ఏ న్యూస్ నీకు వచ్చినను, నువ్వు తీసుకోవాల్సిన విధానంలోనే నీవు సక్సెస్ఫుల్ అయి మారుతావు. ఆమె చెప్పండి. దేశమంతా కరోనా వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. మనం ఒక ఫోన్ మాట్లాడడం భయం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఫోన్ చేస్తే కరోనా. దూరంగా ఉండండి మనుషులకి. మాస్క్ వేసుకోండి, హ్యాండ్ శానిటైజర్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ కీప్ చేయండి మనుషుల మధ్యలో. ఒకనొకప్పుడు కుష్ఠరోగి ఉంటే వాళ్ళ మధ్య నుండి మనం డిస్టెన్స్ కీప్ చేసేవాళ్ళం. భిక్షగాడు మన పక్కకు వస్తే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని వెళ్ళినా, ఎంత మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళినా, పక్కకు వచ్చి నిలబడడానికి జనాలు భయపడుతున్నారు ఈరోజు. ఎందుకొరకు తెలుసా? కరోనా అనే ఒక వర్తమానమును ఆ విధంగా దేశంలో వీరు ప్రచురించారు. దైవజనమా, మీతో ఒక విషయం చెప్తాను. కరోనా నీ ఇంటి దాకా వస్తుందేమో కానీ నీ ఒంటి మీదికి రాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నెవర్ అటాక్ యు. యు నో వై? బికాస్ ద హోలీ గాడ్ said a word in the Bible. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆయన అబద్ధం చెప్పాడు. ఆయన వాక్యం అబద్ధం కాదు. ఆయన మాట అబద్ధం కాదు. వాక్యం జీవమైనది. ఆయన ఏ మాట పలికి ఉన్నాడో ఆ మాట మనం రిసీవ్ చేసుకోవడంలోనే ఉన్నది. ఇప్పుడు అనాయింటెడ్, అభిషక్తుడై పిలువబడుతున్న ఏలియా. సో ఈ ఏలియా గురించి కొంచెం డీటెయిల్ గా నేను చెప్పేస్తాను. ఈ ఏలియా ఎవరంటే డైరెక్ట్ గా ఎత్తబడిన ఒక దైవజనుడు. అంత అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ లోపట ఒక భయం కలిగింది. ఎప్పుడు తెలుసా? జెజిబేల్ చంపుతాను అన్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్. జెజిబేల్ చంపేది ఉంటే వర్తమానం పంపించేటప్పుడే జెజిబేల్ చంపేయవచ్చు. కానీ జెజిబేల్ కి కుదరలేదు అలాగా. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎలియా నిన్ను ముట్టాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి మొదటిగా. కానీ అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ ఏలియా భయపడి, చూడండి అదే మాట ఇంగ్లీష్ లో చదువు. ఎలైజా వాస్ అఫ్రేడ్ and ran for his life when he came to Beersheba in Judah. He left his servant there while he himself went a day's journey into the wilderness. He came to a broom bush, sat down under it. ఆయన అక్కడ వచ్చి కూర్చొని ఒక పని చేస్తున్నాడు ఏలియా. ఏంటి తెలుసా? ఆ మాట నాకు చాలా ఇష్టమైనది. ఆ వాక్యంలో చదవండి అమ్మా. బదరి వృక్షము కింద కూర్చుండి. బదరి వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసి. రాంగ్ ప్రేయర్, రాంగ్ టైమింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు నేర్పించిన ఒక విషయం. బదరి చెట్టు కిందకు వచ్చి కూర్చొని ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని తెలుసా? దేవా నన్ను చంపేసే. ఈరోజు లైవ్ లో వింటున్న మీరు కూడా ఎన్నోసారి ప్రార్థన చేసి ఉండొచ్చు. మీ సమస్యలను బట్టి, మీ ఇబ్బందులను బట్టి, మీ యొక్క వేదనలను బట్టి, మీ బాధలను బట్టి. చాలా మంది అనేకులు బెడ్ రీడర్ అయి రోగులై బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలా మంది చేస్తున్న ప్రార్థన ఇదే. ప్రభువా నన్ను చంపేసేయ్, నన్ను తీసేసుకోవయ్యా, ఈ బాధ పెట్టకరా నన్ను తీసేసుకోవయ్యా అని ప్రార్థన చేస్తారు చాలా మంది. రాంగ్ ప్రేయర్, రాంగ్ టైమింగ్. ఉదాహరణగా ఆలోచించండి. ఎగ్జాంపుల్, ఆ ఒక్క మూమెంట్ లో దేవుడు ఆ ప్రార్థన విని ఉంటే ఏలియా అక్కడికక్కడే చనిపోయేవాడు. కొన్నిసారి మన రాంగ్ ప్రేయర్స్ ఆన్సర్ అవ్వనందున మనం దేవుని స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. దైవజనమా, ఏలియా చెప్తున్నాడు, దేవా నన్ను చంపేసేయ్. నిన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు? చంపనీకా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను సృష్టించినది నాశనం అయిపోమని కాదు. He has created you to give a great future. The prophetical book of Jeremiah says. ప్రవచన పుస్తకమైన యెర్మయా చెప్తున్నది, ఆయన నీకు గ్రేట్ ఫ్యూచర్ ఇవ్వబోతున్నాడు. A successful life. నాకు అడగాలని ఉంటది ఏలియా పక్కన నిలబడి, ఏలియా సార్ ఏమైంది సార్, ఎందుకు సార్ మీరు అలా ప్రార్థన చేశారు? ఏలియా చెప్పవచ్చు, అవ్వట్లేదు నా వల్ల, నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఒంటరి అనే ఫీలింగ్ ఏలియా ఇక్కడ ఈ విధంగా ప్రార్థన చేయటం కొరకు అవకాశం ఇచ్చింది. సరే, మీకు ఒక విషయం చెప్పాలా? ఇదే ఏలియా దానికి ముందున్న అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందో చూసామా? మనం చూసాం 18వ అధ్యాయంలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
36వ వచనం నుంచి చదవండి ఒకసారి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని. ఇక్కడ జరుగుతున్న సంఘటన మీ అందరికీ తెలుసు. ఈ వాక్యం అనేకసార్లు మీరు చదివి ఉండవచ్చు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, బాలు దేవతలకి పోరాటం, బాలు దేవతలకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తున్న మొదటి వ్యక్తి ఈ ఏలియా. నా దేవుడు యెహోవా అని పిలువబడుతున్న ఈ ఏలియా యుద్ధం చేస్తున్నాడు. ఆహాబుతో మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం చూసాము. 18వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి అమ్మా. థ్యాంక్ యూ హాబీస్. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొని పోయి ఏలియాను కలుసుకున్నటకై ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలని. ఇప్పుడు ఆహాబు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా ఏలియాతో? ఏలియా, ఎందుకయ్యా ఇజ్రాయెల్ ఇంత శ్రమ పెడుతున్నావు నీవు? కానీ ఏలియా వెంటనే ఇక్కడ రిజల్ట్ జవాబు ఇస్తున్నాడు. ఆ జవాబు చూడండి. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 480 మందిని అషేరా దేవి ప్రవక్తనైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని. ఇక్కడ నేను ఇది కట్ అవుట్ చేసి వెళ్తున్నాను. ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు చదవాలి. ఇట్స్ అ వెరీ కామిక్ స్టోరీ ఇన్ ద బైబుల్. ఎంత కామిక్ రీతిగా అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అయిన మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ ప్రాఫిట్ అయిన ఏలియా ఎంత ఎగతాళి చేస్తాడంటే అక్కడ బాల ప్రవక్తలను. ఎంత ఎగతాళి అంటే అది చదువుతున్నప్పుడు చాలా నవ్వు వస్తుంది మనకి. నిద్రపోతున్నాడేమో, లేపండి, పోయి తట్టండి, మార్గ మధ్యలో ఆలస్యం అయిపోయినట్టుంది, ఎక్కడైనా బండ ఆగిపోయిందేమో అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటాడు ఏలియా. అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ ఏలియా, అంత పవర్ఫుల్ గా ఉన్న ఆ ఏలియా, ఆ బాల ప్రవక్తలను నాశనం చేసిన అదే ఏలియా చూడండి. అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 36వ వచనం ఒకసారి 36 ఒకసారి చదవండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాము చూడండి, ఇలాగా ప్రార్థన చేశాను. ఏలియా 18వ అధ్యాయంలో ప్రేయర్ చేస్తున్నాడు. రిమెంబర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. హౌ వి ప్రే, హౌ గాడ్ ఆన్సర్స్. ఇప్పుడు ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం విందాం. దానికి ముందు 19వ అధ్యాయంలో మనం ఒక ప్రార్థన విన్నాం. అదే ఏలియా చేస్తున్న ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, దేవా నన్ను చంపేసేయ్, లార్డ్ కిల్ మీ. ఐ సే రాంగ్ ప్రేయర్స్ గాడ్ విల్ నాట్ హియర్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు తెలియని ప్రార్థనలు నువ్వు చేసినప్పుడు నీకు దేవుడు జవాబు ఇవ్వడు. కానీ నేను ఒకటి చెప్తాను, నీకు కంఫర్ట్ ఇస్తాడు ఆ మూమెంట్ లో దేవుడు. ఆమె చెప్పండి. బికాస్ యు ఆర్ ఇన్ డిప్రెషన్, యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. ఈరోజు ఉదయ కాలం దేవుడు ఆరాధనలో దేవుడు ఈ రోజు నాతో మాట్లాడిన ఒక మెసేజ్ ఉన్నది. మెనూహా ఇన్ హీబ్రూ వర్డ్, ఇట్స్ కాల్డ్ మెనూహా. హీబ్రూ వర్డ్ మెనూహా అనే మాటకి అర్థం విశ్రాంతి. సో దేవుడు అది రికార్డ్ చేయటం ఒక కృప చూపినాడు. దట్స్ ఇన్ యూట్యూబ్. ఎవాంజలిస్ట్ గేబ్రియల్ REM అని మీరు టైప్ చేస్తే దట్ మెసేజ్ యూ కెన్ హియర్. రెస్ట్, సమాధానం. ఎటువంటి సమాధానం మనకి ఈ రోజు కావాలి? ఎటువంటి విశ్రాంతి మనకి కావాలి? చాలా మంది అనుకుంటారు, నేను కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పని చేశాను, నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ కాదు దేవుడు మాట్లాడుతుంది. నీ సమస్య నుంచి రెస్ట్, నీ వేదన నుంచి నీ రెస్ట్, నీకు బాధ నుంచి రెస్ట్, నీ ఏడుపు నుండి రెస్ట్, నీ కుటుంబ సమస్యల నుండి రెస్ట్, నీ జీవితంలో రెస్ట్. అందుకొరకే యేసు ప్రభువు చెప్తారు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి వస్తే నేను మీకు సరి అయిన విశ్రాంతి అంటే ఏంటిదో నేను మీకు నేర్పిస్తాను, అండ్ అది ఇస్తాను మీకు అని అంటాడు ఆయన. ఆమెన్ చెప్పండి. సో ఆ మెసేజ్ యూట్యూబ్ లో ఉంది. మీకు టైం దొరికినప్పుడు అది ప్లీజ్ వినాలని కోరుచున్నాను. ఫర్ షూర్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఇక్కడ ఏలియా చేస్తున్న పని ఏంటంటే, హీ వాంట్ టు ప్రూవ్ హూ ఇస్ ద ట్రూ గాడ్. సో టూ టైప్ ఆఫ్ ప్రేయర్.
ఇక్కడ మనం 2 టైప్ ఆఫ్ ప్రార్థన చూస్తున్నాం ఏలియా జీవితంలో. మొదటి ప్రార్థన 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే, నన్ను చంపేసేయి దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 18వ అధ్యాయంలో చేస్తున్న ప్రార్థనలో ఏం జరుగుతుంది తెలుసా? ఆ ప్రార్థనలో కొన్ని మాటలు ఆయన పలుకుచున్నాడు. ఆ మాటలు చదవండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలుల మధ్య ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. నా ప్రార్థన అంగీకరించుము. ఒక 2 minutes ఈ రోజు మీకు టైం ఇస్తున్నాను. జూమ్ లైవ్ లో వింటున్న మీతో నేను చెప్తున్నాను, ఒక 2 minutes ఇప్పుడు మీకు టైం ఇస్తున్నాను. ఏదైనా ప్రార్థన విషయంలో, ఏదైనా విషయంలో మీకు జవాబు దొరకకుండా ఉన్నదా? ఇప్పుడు నాతో పాటు కలిసి చెప్పండి, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నా సమస్యను గుర్తెరుగుము, నా వేదనను నువ్వు చూడుము, ఇప్పుడు నాకు జవాబు ఇవ్వము అని నువ్వు నాతో పాటు కలిసి ఇప్పుడే మీరు ఉన్న చోట్లనే ప్రార్థిస్తా ఉండండి. దేవుడు ఇప్పుడే మీకు జవాబు ఇస్తున్నాడు, మీరు అది అనుభవించబోతున్నారు. ఆమె చెప్పి స్వీకరించుకుంటే ఒక 2 minutes నేను మీకు టైం ఇస్తున్నాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ లోపలనే మీరే ప్రార్థన చేయండి. దీనికి నాకు జవాబు దొరకట్లేదు రాజా, కొన్ని రోజుల నుండి దొరకట్లేదు, నాకు ఐ నీడ్ ఆన్సర్ రైట్ నా. ఇప్పుడు నాకు జవాబు కావాలి. కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, వేదన, రోదన, రోగము, బాధ, నా వేదన పట్టించుకునేవారే లేరు ఈ లోకంలో అని బాధపడుతున్న మీతో దేవుడు చెప్తున్న మాట తెలుసా? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవా ఈ ప్రజలు గుర్తెరుగును గాక. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. దైవజనమా, యు ఆర్ గోయింగ్ టు టెస్టిఫై. మీరు టెస్టిమనీగా దేవునికి మారబోతున్నాడు. ప్రభువాన్ని బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన ప్రభువాన్ని అంగీకరించి ఇప్పుడే వారికి జవాబు దొరుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో వెంటనే నేను మరలా వాక్యంలోనికి వచ్చేస్తాను దైవజనమా. ఇప్పుడు ఏలియా చెప్తున్నాడు ఏంటి తెలుసా? మా ప్రార్థన వినండి అయ్యా. చూడండి ఆ మాట ఎలా రాయబడిందో. నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా ఆమె చెప్పండి, కంప్లీట్ చేయలే. ద ప్రేయర్ వాస్ నాట్ కంప్లీటెడ్. ప్రైజ్ ది లార్డ్. హలో, ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినును గాక. 19వ అధ్యాయంలో ప్రార్థన చేసి ముగించాడు, కానీ జవాబు రాలే. కానీ 18వ అధ్యాయంలో ప్రార్థన చేయుచుండగానే దేవుని అగ్ని దిగి వచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని నామమును గానపరచెదము దైవజనమా. హల్లెలూయా. When you pray, the fire of God will come before you end your prayer. నీ ప్రార్థనను నువ్వు ముగించక మునుపే దేవుని అగ్ని నువ్వు ఉన్న చోట్ల దిగి వస్తుంది. ఆమె చెప్పి స్వీకరించండి. If you believe it, you will see it, you will receive it, you will feel it. ఆమె చెప్పి స్వీకరించండి దైవజనమా. ఏలియా ప్రార్థించి ముగించాను అని లేదు అక్కడ. ఏలియా ప్రార్థించుచుండగానే దేవుని అగ్ని దిగి వచ్చెను. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ప్రేయర్, ఆన్సర్ ఉన్నది. ఆమె చెప్పండి. హౌ ఆర్ యు ప్రేయింగ్ టుడే? హౌ ఆర్ యు ప్రేయింగ్ టుడే? నీ ప్రార్థన ఈ రోజు ఎలా ఉన్నది? ఏలియా లాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏలియా 19వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనకి జవాబు లేదు. చంపే దేవా, నా వల్ల అవ్వట్లేదు దేవా, నాకు బాధ తట్టుకోలేకపోతున్నాను, చంపనికి వెంటాడుతున్నారు. ఒకటే ప్రవక్త, ఉన్న ప్రవక్తలందరినీ ఇజ్రాయేలు చంపేశారు. వాళ్ళందరినీ చంపి ఇప్పుడు నన్ను కూడా చంపనికి నా వెంట పడుతున్నారు. దయచేసి నన్ను చంపే దేవా అని ఎవరు అడుగుతున్నారో తెలుసా? వాళ్ళెవరో చేతిలో చచ్చాకన్నా నీ చేతిలో చచ్చిపోతా దేవా అంటున్నాడు ఈయన. దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. ఏలియా, నిన్ను చంపడం నా ప్లాన్ కాదు, నిన్ను తీసుకొని వెళ్ళడమే నా ప్లాన్. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా దైవజనమా? యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్. దేవుడు నీలాగా నాలాగా ఆలోచించడానికి మానవుడు కాదు, సర్వ సృష్టికర్త ఆయన. నీలాగా నాలాగా ఆలోచిస్తే
మనము ఒకరు మనకి చెడుగా మాట్లాడితే వాళ్ళ మీద అలిగి వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తాం. అది ఇంటి వాళ్ళే కావచ్చు, పొరిగింటి వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన మీద ఎవరైనా అపవాదం మోపితే వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తాం. వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పి మనం అపవాదం మోపుతాం, మాటలు ఆపేస్తాం. అలా మనం దేవుణ్ణి ఎన్నోసారి సుటిముటి మాటలు పలికిన వారమే మనం అందరం. దేవుణ్ణి ఎన్నోసారి హింసపరిచిన వారమే మనం. అప్పుడు దేవుడు ఎన్నిసారి మనతో మాటలు ఆపేయాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? యెషయా ప్రవచన పుస్తకంలో, మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నాడు ఆయన. ఆమె చెప్పండి. నీ తప్పులను ఒప్పుకొని విడిచిపెడితే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈరోజు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పు ఈరోజు ఒప్పుకుంటే నీకు విడుదల ఖచ్చితంగా కలుగుతుంది. దైవజనమా, నేను మరలా చెప్తున్నాను, God is going to comfort you today in every part of your family life, every part of your life. ప్రతి పార్ట్ లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు. లీవ్ ఆల్ ద గర్జ్, ప్రతి పగను పక్కకి పెట్టు. స్టార్ట్ లవింగ్ లైక్ జీసస్. యు విల్ సీ ద ఆన్సర్. ద గ్రేటెస్ట్ వెపన్ జీసస్ క్యారీడ్. యేసు ప్రభు వారు మోసుకొని వెళ్ళిన బలమైన ఆయుధం ఏంటి తెలుసా? ప్రేమ. ఆయన్ని తిట్టలేదని కాదు, అందరూ తిట్టారు, దూషించారు, అసహించారు, నిందలు మోపారు. కానీ స్టిల్ హీ లవ్డ్ దెమ్, ద బైబిల్ సేస్. ఆయన వారిని ప్రేమించను అని ఉన్నది. ద టూ టైప్ ఆఫ్ ప్రేయర్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ప్రేయర్ లో, ప్రేయర్ ముగింపబడక మునుపే, ఏలియా చేస్తున్న ప్రార్థన ముగింపబడక మునుపే దేవుని అగ్ని దిగి వచ్చినది. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ప్రేయర్. హలో, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రార్థన చేస్తారు? నాకు తెలుసు కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాల్లో ఉంటారు, ప్రార్థన చేస్తూ పరిశుద్ధ తండ్రి అని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక కన్ను వెంటనే వాచ్ మీదకి వెళ్తుంది. అమ్మ 5 నిమిషాలే చేస్తున్నాను ఈరోజు నేను ప్రార్థన, 5 minutes నన్ను ప్రార్థన చేసింది. షట్, సరే ఇంకొక 2 నిమిషాలు చేద్దాం. ఆ 2 నిమిషాలు ఆలోచిస్తాం ఏ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని. ప్రభు, ఆ కుటుంబం దీవించండి, ఈ కుటుంబం దీవించండి, వాళ్ళని దీవించండి. దేవునికి తెలియదా వాళ్ళని దీవించాలని? నువ్వు చెప్పాలా? నువ్వు ప్రార్థన చేయాలా? వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆర్ యూ డూయింగ్ టుడే? నేను చాలా మంది ప్రార్థనలు వింటా ఉంటాను. దేవుని సన్నిధిలో 18 సంవత్సరాలుగా దేవుని సేవకుడిగా సాగిపోతున్న నేను అనేక టైప్ ఆఫ్ ప్రేయర్స్ నేను విన్నాను. ఎవరైనా ప్రార్థన చేయండి అనగానే వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఇలా ఉంటుంది చూడండి. దేవా, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, వీళ్ళని దీవించండి, ప్రభువా వీళ్ళని దారి తప్పించండి, ప్రభువా వీళ్ళని అట్లా కాపాడండి, వారి ఇబ్బందుల్లో ఉన్నారంటే ప్రభువా వారికి ఇబ్బందులన్నీ తీసివేయండి. ఇదే మనం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దీనికి విన్నప ప్రార్థన అని మనం పేరు పెడతాం. కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం విషయం అందరూ మర్చిపోయారు ఈరోజు. నేను మళ్ళా చెప్తున్నాను, విన్నప ప్రార్థన వేరు, నువ్వు దేవునితో మాట్లాడడం వేరు. వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఏ టైప్ ఆఫ్ ప్రార్థన మీరు ఈరోజు చేస్తున్నారు? అదే విన్నప ప్రార్థన. చిన్న బిడ్డ, స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డ ఏబిసిడి నేర్చుకున్నాడంట. ఏబిసిడి నేర్చుకున్న అదే బిడ్డ చెప్తున్నాడు, మమ్మీ నేను 10th క్లాస్ వచ్చిన తర్వాత కూడా మమ్మీ నాకు ఏబిసిడే కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నర్సరీలో ఏబిసిడి ఉంటుంది, ఎల్కేజీలో ఏబిసిడి ఉంటుంది, యూకేజీలో కూడా ఏబిసిడి ఉంటుంది. కానీ ఆల్ఫాబెటికల్స్ ఉంటుంది, మారుతా ఉంటది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని స్టార్ట్ అవుతా ఉంటది. ఎడ్యుకేషన్ పెరుగుతున్నా కొద్దిగా. ఆ తర్వాత వాడు ఫస్ట్ క్లాస్ కి వచ్చిన తర్వాత ఏ ఫర్ యాపిల్ ఉండదు. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అని వస్తుంది. ఆ తర్వాత 2nd క్లాస్ కి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ లో మార్పు కలుగుతా ఉంటది. కానీ మన ప్రేయర్ లో మనం 5 సంవత్సరాలుగా క్రైస్తవులము, 10 సంవత్సరాలుగా క్రైస్తవులము, పుట్టుక క్రైస్తవులము, 15 సంవత్సరాలుగా రక్షణ పొందిన వారము, 20 సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్న వారము. మన ప్రార్థన ఎలా ఉంది తెలుసా? 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన అదే ప్రార్థన 20 సంవత్సరాల తర్వాత కూడా అదేలాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ ప్రేయర్. ఎవరిని హింసపరచడానికి కాదు ఈ మాట నేను చెప్తున్నది, ఎవరిని బాధ పెట్టడానికి కాదు నేను చెప్తున్నది. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుంటే you will be a successful Christian family today. ఆమె చెప్పి స్వీకరించండి దైవజనమా. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఒక రోజు ఒక చిన్న విషయం జరుగుతుంది. ఒక చిన్న విషయం చదివితే అప్పుడు మీకు ఇంకను క్లారిటీ దొరుకుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 11
verse 1 onwards. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ఒక చోట, ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు వారు, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగారు. ఇప్పుడు శిష్యులు వెళ్ళి యేసైతే ఏమడుగుతున్నారు తెలుసా? ప్రభువా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. Teach us how to pray. వీళ్ళు హెబ్రీయులే, వీళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తున్న వారే. ఇప్పుడు యేసైతో అడుగుతున్న వారు వీళ్ళు ప్రార్థన చేయలేదని కాదు, వీళ్ళు ప్రార్థన చేయడం తెలుసు. వీళ్ళకి ఆచారములను పాటిస్తున్న ఒక వ్యక్తులే, సాబతును చాలా ఖచ్చితంగా పాటిస్తున్న ఒక వ్యక్తులే వీళ్ళందరూ. అలాంటి వ్యక్తులు ఎన్నో రోజులుగా వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులుగా వీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. ఎందుకు అడిగారు తెలుసా ఆ మాట? ప్రభువు చేస్తున్న ప్రార్థనలో వీళ్ళకి జీవం కనిపించినది. ఆమె చెప్పండి. ప్రభువు చేస్తున్న ప్రార్థన వీరికి జయం కనిపించినది ఆ ప్రార్థనలో. నేను చాలాసారి కొంతమంది ప్రార్థన చేయడం వింటా ఉంటాను. కొంతమంది 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 20 నిమిషాలు ప్రార్థన చేస్తారు. 15 to 20 minutes ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఒక మాట అంటారు. ఏమని తెలుసా? ప్రభువా ఈ చిన్న ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అంటారు. చిన్న ప్రార్థన. బైబిల్లో ఎక్కడన్నా ఉన్నదా నువ్వు చిన్న ప్రార్థన చేయి, పెద్ద ప్రార్థన చేయని? నేను నీతో ఎలా చెప్తాను? జ్ఞానముతో ప్రార్థన చేయండి, వివేకము కలిగి ప్రార్థన చేయండి. There is no small prayer, there is no big prayer. There is only one prayer. Every prayer will be answered. నువ్వు 1 నిమిషం ప్రార్థన చేయి, 1 సెకండ్ ప్రార్థన చేయి, గంట ప్రార్థన చేయి, 2 గంటలు ప్రార్థన చేయి, 1 నిమిషం ప్రార్థన చేయి, హాఫ్ సెకండ్ ప్రార్థన చేయి, ఆల్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. ఆమె చెప్పి స్వీకరించండి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇంతసేపు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడంటే అది నీ పొరపాటు. నేను సింపుల్ గా చెప్తాను. మీరు దేవునితో మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్న మీరు ఆమె అని ఎప్పుడు చెప్తారు తెలుసా? మీరు ఇక్కడ తృప్తి నొందినప్పుడు. అమ్మయ్య దేవుడు నా ప్రార్థన వినుండొచ్చులే. ఇంకా ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నుండి 2 కన్నీరు గారుతుంది నీకు. ఓ ఆమె ఇప్పుడు నీకు నువ్వే డిసైడ్ అయిపోయావు దేవుడు నీ ప్రార్థన వినేశాడని. దేవుడు జవాబిచ్చింది కనిపించదు, దేవుడు నీతో మాట్లాడింది కనిపించదు. 2 కన్నీరు గార్చినందున నీ ఆ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఈరోజు గుట్టిగా నువ్వే డిసైడ్ అయిపోతావు. ఇది కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసి నువ్వు తృప్తి నొందడం కాదు ప్రార్థన. ప్రార్థన దేవునితో మాట్లాడడమే, నీ తండ్రితో నువ్వు మాట్లాడడమే. నువ్వు మాట్లాడుతున్నప్పుడే యేసు, నేను ఇలా చెప్తా ఉంటాను, యేసు అనే పదం పలకగా నీ కళ్ళలో నుండి నీళ్లు రావాలి. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా నేను వినుగా దైవజనమా. యేసు అనే మాట పలకగానే నీ కన్నీరు కారుతూ ఉండాలి. నాతో పాటు కలిసి చెప్తారా? నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలి. కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన, ఒక కుటుంబంలో ఒక జగడం అయిందంట, ఒక భార్యకి ఒక భర్తకి మధ్యలో. భార్య చాలా ప్రార్థన పరురాలు, భర్త ఆ మాత్రం ప్రార్థన చేస్తాడు, ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్ళి వస్తా ఉంటాడు. ఇప్పుడు ఏమైందంటే భార్యకి భర్తకి మధ్యలో ఒక జగడం. వీళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారు. భర్త పొరపాటున
చెయ్యి లేపి కొట్టేశాడు. పైసలు ఇంకా చెయ్యి లేపి కొడితే సహోదరి వాళ్ళకి తెలుసు ఏం చేస్తారు. పైసలు ఆ కాలం ఉన్న భార్యను భర్త కొడితే వీళ్ళు మౌనంగా ఏడుస్తూ ఒక మూల కూర్చుంటారు. కానీ ఈ కాలంలో భర్త కొడితే తిరిగి కొట్టని భార్యలు లేరు దేశంలో. పైసలు డౌటే లేదు, అలా అయిపోయింది దేశం. ఇప్పుడు ప్రతి భర్త ఒక భయం, భార్యని కొడితే వెళ్ళిపోతుందేమో. పైసలు సో ఇది అయితే ఈ భార్య చాలా ప్రార్థన పరురాలు కనుక బయటికి వెళ్ళలేదు, సిక్కుపోతుంది బయటికి వెళ్తే. ఈమె భర్త కొట్టగానే ఈమెకున్న రూమ్ లో దబ వెళ్ళి డోర్ డమాల్ అనేసి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఈమె ఎంత ప్రార్థన పరురాలు కదా ఈమె, ఎంత పవిత్రురాలు కదా ఈమె. ఈమె ఏమో ప్రార్థన చేస్తుంది సార్, ప్రభువా వాడు నన్ను కొట్టాడు. ఎవరది? ఎవరు కొట్టారు? భర్త. ఎంత మర్యాద చూడండి భర్త అంటే ఇప్పుడు భార్యలకి. వాడు నన్ను కొట్టాడు, ఆ చేతులు వాడికి పడిపోవాలి, వాడికి తెలియాలి నేను నీ బిడ్డారని. అంటే వాడేవాడప్పుడు దయ్యం బిడ్డనా? వాడు బండి మీద పోతే కింద పడి ఇరిగిపోవాలి వాడి చేతులు, నన్ను కొట్టాడు ప్రభువా. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రేయర్? ఇది ఏ ప్రేయర్ ఆఫ్ గర్జ్. రివెంజ్ ప్రేయర్ చేస్తుంది ఇప్పుడు ఈ సహోదరి. ఎవరిమే? అర్ధ భాగం, సగభాగం భర్తను. దేవుడు పొరపాటున ఆ ప్రార్థన విని ఉంటే తర్వాత నువ్వే సేవ చేయాలి ఆ భర్తకి. డోంట్ డూ రాంగ్ ప్రేయర్స్ అన్వైస్లీ. జ్ఞానం లేకుండా ఎవరు ప్రార్థన చెయ్యవద్దు దైవజనమా. ఇద్దరు ప్రార్థన చేస్తూ మనకు కనిపిస్తారు కొత్త నిబంధనలు. ఒకడు గట్టిగా ప్రార్థన చేస్తాడు, దేవా నేను నీకు అది చేశాను, నీకు ఇది చేశాను, నేను ఇగో దేవా నీకు అది ఇచ్చాను, అది అర్పించాను. అదే టైంలో ఇంకొకడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి. వాడి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వీని ప్రార్థనను దేవుడు తిరస్కరించాడు. దైవజనమా ఎలాంటి ప్రార్థన చేయాలో ఇప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. మీరు చేస్తున్న ప్రార్థనలో పరలోకం దిగొస్తుంది, మీరు చేస్తున్న ప్రార్థనలో ఆకాశం తెరవబడుతుంది, మీరు చేస్తున్న ప్రార్థనలో చనిపోయిన వారు లేస్తున్నారు, మీరు చేస్తున్న ప్రార్థనలో గుడ్డివానికి కళ్ళు వస్తున్నాయి, మీరు చేస్తున్న ప్రార్థనలో కుంటివాడు నడుస్తున్నాడు, మీరు చేస్తున్న ప్రార్థనలో ఒక తల్లికి ఆదరణ కలుగుతుంది, మీరు చేస్తున్న ప్రార్థనలో దయ్యములు పారిపోతున్నాయి, మీరు చేస్తున్న ప్రార్థనలో ఆశ్చర్య కార్యములు కనిపిస్తున్నాయి, మీరు చేస్తున్న ప్రార్థనలో దేవుని అగ్ని మీ మీద నిలబడి ఉన్నది. అందుకొరకే చెంగు వస్తున్న ఆ సహోదరి వచ్చి ముట్టగా ఆమెకి స్వస్థత కలిగి ఉన్నది. మీరు చేసే ప్రార్థనలో ఏదో వ్యత్యాసం ఉంది ప్రభువా, ఆ ప్రార్థన మాకు నేర్పించండి అని ఒక శిష్యుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆమె చెప్పండి దైవజనమా. నేను చెప్తున్నాను, ఈ రోజు నువ్వు ప్రార్థన చేసే దేవుని అగ్ని నీ మీద వచ్చి నిలిచి ఉండిపోతుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే దేవుని ప్రసన్నతను నువ్వు మోసుకొని వెళ్తావు. ఈరోజు నీ నీడ తగిలితే స్వస్థతలు జరుగుతాయి, నీ నీడ తగిలితే దయ్యములు పారిపోతాయి, నువ్వు నడుచుకుంటా వెళ్తే సమస్యలు అక్కడి నుండి మారిపోతాయి. ద వే యు ప్రే ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే. ఎలా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? హౌ ఆర్ యు ప్రేయింగ్ టుడే? ఎవరికి బాధ లేదని నేను చెప్పను. ఈరోజు లైవ్ లో వింటున్న వారికి ఎవరికి బాధ, దుఃఖం, వేదన లేదు అని నేను చెప్పను. అలా నేను చెప్తే అబద్ధం చెప్తున్నట్టు. యు హ్యావ్ పెయిన్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నీకు పెయిన్ నుండి రిలీఫ్ దొరకాల, యు నీడ్ టు డూ ద రైట్ ప్రేయర్. ఆమె చెప్పండి, యు నీడ్ టు డూ ద రైట్ ప్రేయర్. ఎవరికైనా డిప్రెషన్ లో ఉన్నా, ఎవరైనా దుఃఖంలో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా ఏమవుతుందో తెలుసా? సాధారణంగా స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రంలో ఒక ప్రత్యేకత జరుగుతుంది. అదేంటంటే అన్నం తినడం మానేస్తారు. పైసలు వి స్టాప్ ఈటింగ్ ఫుడ్. ఏమా ఎందుకు అన్నం అగొద్దు అలక. ఇప్పుడు దేని మీద అంటే అన్నం మీద అలక. ఇప్పుడు ఇక్కడ ఏలియా ఒక తెలియని వేదనలో ఉన్నాడు, ఏలియా ఒక తెలియని డిప్రెషన్ లో ఉన్నాడు. 19వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చంపైదేవా అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు జవాబు ఇవ్వాల్సింది పోయి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ చదవండి 19వ అధ్యాయంలో. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి చంపనీకి వచ్చింది అనుకుంటారా? దేవదూత
ఈయన చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు, చంపనీకి వచ్చింది అనుకుంటారా? పొరపాటు కాదు. ఒక దేవదూత అక్కడికి వచ్చి అతన్ని ముట్టి చాలండి. ఇదే ఏలియాకి ఒక వాగు దగ్గర దేవుడు పోయి ఉండమని చెప్పినప్పుడు కాకోలము చేత, కేరోతు వాగు దగ్గర వెళ్ళి ఉన్నప్పుడు కాకోలము చేత ఆహారం పంపించిన అదే దేవుడు ఇక్కడ కాకోలం చేత ఆహారం పంపించవచ్చు కదా. దేవుడు కాకోలం చేత ఇక్కడ ఆహారం పంపించలేదు. కాకి చేత ఆహారం పంపించుంటే ఏలియా ఏం చేసేవాడు తెలుసా? చిప్పో నాకు వద్దు అంటేవాడు. మనం కూడా అలాగనే కదా. మనకి ఎవరైనా బాధ పెట్టి ఉంటే వారు వచ్చి అన్నం పెడతా ఉంటే మనం ఏం చెప్తాం? అదిపా చిరాకు పడుతూ ఉంటాం వారి మీద. చిపా నాకు అవసరం లేదు, ఇప్పుడే తిట్టినా నన్ను అప్పుడే ప్రేమనా. ఏలియా కూడా అదే చేసేవాడు. అందుకొరికే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సర్వ సృష్టి కర్త గనక దేవుడికి ఏలియా మనసు తెలుసు. ఇప్పుడు దూత వచ్చి ఏం చేసిందంట చదవండి అక్కడ. దూత అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును దూత వచ్చి కట్టి లేపి వేడిగా నిప్పుల మీద ఒక అప్పము ఏలియా కొరకు సిద్ధమై ఉన్నది. ఆమె చెప్పండి దైవజనమా. చెయ్యి విడువని ఒక దేవుడైనా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. హల్లెలూయా. ఆయన నిన్నెన్నడూ చెయ్యి విడువడు. ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు, నిన్ను వదిలేసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఉన్నారా దైవజనమా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. ఏలియా చెప్తున్నాడు, దేవా నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడు జవాబు ఇవ్వకుండా చేసిన పని ఏంటి తెలుసా? ఒక దూత అక్కడ దిగి వచ్చింది. నేను మీతో ఒక విషయం చెప్తాను. ఏదైనా విషయంలో కృంగిపోయి ఉన్నారా? ఏదైనా విషయంలో డిప్రెషన్ లో ఉన్నారా? ఏదైనా విషయంలో జవాబు దొరకకుండా జవాబు కొరకు ఎదురు చూస్తున్నారా? ఇదిగో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత నీ ఉన్న ఇంటిలో ఇప్పుడు దిగి వస్తున్నది. ఒక్క మాట చెప్పండి దేవునితో, దేవా ఒక్కసారి నా ప్రార్థన వినండి అయ్యా. ఏ ప్రార్థన? చంపేయి అనే ప్రార్థన కాదు. రాంగ్ ప్రేయర్స్ దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వడు. హౌ యు ప్రే ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దూత అక్కడ వచ్చింది, ఏలియా నువ్వు ప్రార్థన చేసినావు కనుక దేవుడు విన్నాడు, ఇగో ఇప్పుడు నిన్ను చంపనీకి నేను వచ్చాను అని చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. ఇప్పుడు దూత వచ్చి లేపి ఒక పని చేస్తుంది. ఏంటి తెలుసా? ఏలియా లే, భోజనం చెయ్యి. ఆమె చెప్పండి, నాతో పాటు కలిసి చెప్తారా? చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నాడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కలిసి చెప్దామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఒక్కసారి దేవునికి థ్యాంక్స్ చెప్తామా? నన్ను చెయ్యి విడువని నా దైవమా నీకు స్తోత్రమయ్యా. ఏలియా చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నన్ను చంపై. దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? భోజనం పంపించాడు. నైనా నువ్వు తిను ఫస్ట్. నీ డిప్రెషన్ లో కూడా నిన్ను పోషిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. నీ వేదనలో కూడా నీ గురించి ఆలోచిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు ఏలియా. నేను ఇలా చెప్తాను, ఏలియా దుఃఖంలో ఉన్నాడు, ఏలియా బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, భయపడి ఉన్నాడు. ఇక్కడ ఏలియాకి కావాల్సింది జవాబు, భోజనం కాదు. బట్ వై గాడ్ ఫీడెడ్? ద క్వశ్చన్ ఈస్ వై గాడ్ ఫీడెడ్? ఎందుకు దేవుడు ఆహారం ఇచ్చాడు ఏలియాకి? ఎందుకు తెలుసా? హీ కేర్స్. ఆయన ఏలియా విషయంలో బాధ్యత కలిగిన వాడే ఉన్నాడు. ఏలియా నువ్వు తిని చాలాసేపు అయిందని అర్థమైంది నాకు, ఫస్ట్ భోజనం చెయ్యి, నీకు నేను జవాబు తర్వాత ఇస్తాను. హల్లెలూయా.
బట్ అదే ఏలియా 18వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన చేయుచుండగానే అగ్ని దిగి వచ్చినది. జెజబెల్ చంపట కొరకు మానవులను పంపిస్తున్నప్పుడు ఏలియా ఇలా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. దేవా, వాళ్ళు వస్తున్న మార్గంలోనే వారు చచ్చిపోవును గాక అని ప్రార్థన చేస్తుంటే దేవుడు వినేవాడు. 3 సంవత్సరాలు 6 నెలలు వర్షం కురవద్దని ఏలియా చెప్పినప్పుడు, అదే జరిగినప్పుడు ఇది జరగడం ఎంతసేపు అండి? ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ ఏలియా వాజ్ ఆన్సర్డ్ ఇన్ ద బైబిల్ ఎక్సెప్ట్ దిస్ పర్సనల్ ప్రేయర్. ఈ ఒక చిన్న ప్రార్థన తప్ప అన్ని ప్రార్థనలు ఏలియాకి జవాబు ఇచ్చాడు దేవుడు. కానీ చంపేయి అనే ప్రార్థనకు మాత్రం దేవుడు జవాబు ఇవ్వలే. ఎందుకొరకు తెలుసా? రాంగ్ ప్రేయర్స్ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సమ్ పీపుల్ డూ రాంగ్ ప్రేయర్. ప్రభువా, వారు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కనుక వాళ్ళని చంపేయి. అటువంటి ప్రేయర్ దేవుడు జవాబిస్తే నిన్ను నన్ను ఎన్నిసార్లు చంపాలి దేవుడు? అప్పుడు నీ గురించి నా గురించి ఎంతమంది ప్రార్థన చేశారో, వాడు నన్ను హింసిస్తున్నాడు ప్రభువా, వాడిని చంపేయి అని. Sometimes wrong prayers are not answered. Thank you Lord for not answering the wrong prayers. ఆమె చెప్పండి హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. జన్మ శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. మీరు చేస్తున్న ప్రార్థనలో ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న ప్రార్థనలో జవాబు ఉన్నది. మీరు చేస్తున్న ప్రార్థనలో పరలోకం దిగి వస్తున్నది. మీరు చేస్తున్న ప్రార్థనలో నెమ్మది కలుగుతున్నది. మీరు చేస్తున్న ప్రార్థనలో సమాధానం ఉన్నది. మీరు చేస్తున్న ప్రార్థనలో జయం ఉన్నది. కనుక శిష్యులు చెప్తున్నారు, టీచర్స్ హౌ టు ప్రే. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటో మనందరికీ బాగా తెలుసు. అని చెప్తున్నాడు, పిల్లలారా ఇలా ప్రార్థన చేయండి, మీకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. హౌ ఆర్ యు ప్రేయింగ్ టుడే? ఇప్పుడు ఇక్కడ ఏలియా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. దూత ఏం చెప్పి చూడండి. నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఆహా, డిప్రెషన్ లో కూడా పోషిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నీ అలకలో కూడా. నేను మీతో ఒక విషయం చెప్తాను. బాధలో ఉన్నావా? నీ దుఃఖం, నీ సమస్యలు, సరి అయిన భోజనం కూడా నిన్ను చేయనీయకుండా ఆపుతున్నదా? ఈరోజు నేను చెప్తున్నాను, జవాబు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక చిన్న ప్రార్థన, దేవా ఒక్కసారి నన్ను చూడండి అయ్యా, ఒక్కసారి నన్ను చూడండి అయ్యా. నువ్వు చూస్తే ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. ఇప్పుడు ఏలియా దగ్గరికి దూత దిగి వచ్చి చెప్తున్నది, సారు లే భోజనం చేయి. భోజనం చేశాడు ఏలియా, మళ్ళా పడుకున్నాడు అదే డిప్రెషన్ లో, అదే బాధలో మళ్ళా పడుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మళ్ళా అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము. ఆమె చెప్పండి హల్లెలూయా. హలో, ఉన్నారా ఇక్కడ? వింటున్నారా? నీ జీవితాన్ని నువ్వు ముగించుకోలేవు. నీ ప్రయాణాన్ని నువ్వు ఆపుకోలేవు. నువ్వు ఆపుకోవాలన్నా, నీ ప్రయాణాన్ని నువ్వు ముగించాలనుకున్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఏలియా చెప్తున్నాడు, నా పైన అయిపోయింది, నా జీవితం ముగించేసేయండి, నా పరిచయం అయిపోయింది దేవా, నన్ను తీసేసుకోండి అని ఏలియా చెప్తే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏలియా నేను ఆల్ఫా, నేను ఒమేగా, నేను ఆది, నేను అంతం. నువ్వు ఎప్పుడు ప్రారంభం అవ్వాలో నాకు తెలుసు, నిన్ను ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. మధ్యలో ఈ దురాత్మ తీసుకొని వస్తున్న ఆలోచనలు నీకు నాకు అవసరం లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయన అంతం అయి ఉన్నాడు. ఏలియా, నీ ముందు నీవు అనుకున్న దానికన్నా గొప్ప ప్రయాణం ఉన్నది. దెర్ ఇస్ ఎ గ్రేట్ జర్నీ బిఫోర్ యూ. దైవజనమా, నేను మీతో ఇలా చెప్తున్నాను, ఒక ప్రొఫెసీ మీ కొరకు నేను రిలీజ్ చేస్తున్నాను. ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది స్వీకరిస్తారో అది మీ కుటుంబం పట్ల అలాగనే నెరవేరును గాక. మీ యొక్క ఆరోగ్యానికి మించిన ప్రయాణం మీ ముందున్నది, మర్చిపోవద్దు. మీ ఆరోగ్యానికి మించిన ప్రయాణం దేవుడు చెప్తున్నాడు, నేను తీసుకొని వెళ్తాను ఏలియా. ఐ విల్ టేక్ యూ. ప్రైజ్ ది లార్డ్. డోంట్ ఫియర్. భయపడొద్దు.
దిగులు పడద్దు, ధైర్యముగా ఉండు. గొప్ప ప్రయాణం నీ ముందు ఉన్నది. A great journey is before you. అదేంటి దేవా, చచ్చిపోవాలి అని నేను ప్రార్థన చేస్తుంటే ఇంకాను నా కొరకు వెళ్ళాలని మీరు చెప్తారే, నా వల్ల అవ్వట్లేదు దేవా అని ఏలియా చెప్పలేదు. ఏలియా లేచి ప్రయాణం అవ్వడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి దైవజనమా, నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. ఎక్కడ నీ లైఫ్ అయిపోయిందని నువ్వు అనుకున్నావో, దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ జర్నీ, న్యూ బుక్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడ అయిపోయిందని నువ్వు అనుకున్నావు, ఇంకా నేను ఈ సిచ్యువేషన్ నుంచి నేను పైకి రాలేను, ఇంకా నేను ఈ యొక్క సమస్య నుండి బయటికి రాలేను, ఇంకా నన్ను ఎవరు విడిపించలేరు, నా దుఃఖం ఎవరు చూడలేరు, నాకు ఉన్న దుఃఖం కనిపించట్లేదు, నన్ను ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ గివ్ అప్ ఇచ్చేసావో, దేవుడు నీతో అక్కడ చెప్తున్నాడు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఫీడింగ్ అండ్ లీడింగ్ అండ్ గివింగ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమె చెప్పి స్వీకరించండి. ఎక్కడ నీవు అయిపోయింది అనుకున్నావో, దేవుడు చెప్తున్నాడు, ఒక న్యూ బిగినింగ్ ఇప్పుడు నేను నీ కొరకు ఇవ్వబోతున్నాను. ఈరోజు జూమ్ లైవ్ లో వింటున్న మీ అందరితో కూడా నేను చెప్తున్నా ఒకే మాట, లైవ్ లో వింటున్న మీ అందరితో చెప్తున్నా ఒకే ఒక మాట, ఇదిగో ఒక కొత్త ప్రారంభం నీ ముందున్న జీవితంలో. నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం, ఒక న్యూ చాప్టర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ టుడే. ఆల్ యువర్ రాంగ్ ప్రేయర్స్ God is not going to answer, but I'm telling, when you pray, while you pray, నువ్వు ప్రార్థిస్తుండగానే, ఏలియా ప్రార్థిస్తుండగానే ఏ విధంగా అగ్ని దిగి వచ్చి ఉన్నదో, అలాగనే ఈ రోజు లైవ్ లో వింటున్న వారు మీరు ఇంకా ప్రార్థిస్తుండగానే దేవుని అగ్ని మీరు ఉన్న చోటులో దిగి వచ్చును గాక. రిబల కుదరవ ఉరవన హందన రిబలవ ఉషందన. దేవా, ఎందరైతే ఈ రోజు లైవ్ లో వింటున్నారో, let them be filled with your anointing, let them be filled with your power, let them be filled with your Holy Spirit. Holy Spirit, నీ సన్నిధి నీ పిల్లల మధ్యలో దిగి వచ్చును గాక. Holy Spirit, ఏదైతే వారిని ఈ రోజు వరకు కదిలిస్తున్నదో, ఏ భయం అయితే వారిని ఇబ్బంది పెడుతున్నదో, అది వారిని విడిచి వెళ్ళి పోవును గాక. నీ అభిషేకం వారి మీద దిగి వచ్చును గాక. మేము ఇలా చదువుతున్నాం, అభిషేకం ప్రతి కాడిని విరగగొచ్చును అని దేవుని వాక్యం. దేవా, ప్రతి కాడి వారి వ్యక్తిగత జీవితంలో విరిగిపోవును గాక, విరిగిపోవును గాక, విరిగిపోవును గాక. ఈ రోజు వరకు దీనికి జవాబు ఇంకా దొరకలేదే అని బాధపడుతున్న నీ పిల్లలతో నీవు ఇప్పుడు ధైర్యమైన మాటలు ఇవ్వండి అయ్యా. నీకు జవాబు ఉన్నది. A great journey is before you. Do not fear or be dismayed. I am your Lord God who will lead you. దేవా, నీ సక్సెస్ మాకు ముందుగా వెళ్ళును కాక అని మనం ప్రార్థన చేసాం. ఆ దైవజనమా, a two type of prayer. One prayer was wrong prayer that never got answered, but there was a journey started. ఎప్పుడైతే నువ్వు తప్పు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఇంకా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పి నేను ఇంకా కొద్దిసేపట్లో ఆరాధించి నేను ముగించాలని కోరుచున్నాను. నువ్వు బాధల్లో ఉండి, దుఃఖంలో ఉండి, ఏడుస్తూ, రాత్రి సరి అయిన నిద్ర కూడా లేకుండా పడక మీద ఏడిచి ఏడిచి నీ దిండు కూడా తడిచిపోయిన దినములు ఉండవచ్చు. దేవుడు నీతో చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? నీ వేదనలో, నీ దుఃఖమును, నీ బాధను నేను చూసి ఉన్నాను. నేను నీకు జవాబిస్తాను. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. నీ ప్రతి ప్రార్థనకు నేను జవాబిస్తాను, నీ ప్రతి కన్నీరుకు నేను జవాబిస్తాను. అండ్ నువ్వు చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటి తెలుసా? నిన్ను నీకు దేవుని హస్తానికి సమర్పించు. Submit yourself into the hands of God. You will see the answer. దేవుడు నిన్ను పోషిస్తాడు, నీకు సక్సెస్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తాడు. నీతో ఒకే ఒక విషయం నేను చెప్తాను ఏంటి తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండు, తొట్టిల్లిపోకు, దుఃఖపడవద్దు. దేవునికి నమ్మకమైన బిడ్డగా నువ్వు ముందుకి సాగు. నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. We are going to share a testimony. ఈ రోజు జూమ్ లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డతో నేను చెప్తున్నాను, మీరు చేస్తున్న ఇంకా ఈ క్షణము నుండి మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవుని అగ్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. మీ దుఃఖం సంతోషమై మారబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. దుఃఖముతో ఏడిచిన అదే కన్నీరు సంతోషముతో మీకు కన్నీరు ఇంకా రాబోతున్నది. కళ్ళు మూసుకుందామా? కొంచెం ఆ దేవుని ఆరాధించి సమర్పించి చెప్తామా?
హల్లెలూయా. సమర్పిస్తాం. నీ దుఃఖం సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ వేదనను దేవుడు మార్చబోతున్నాడు. 2 type of prayer ఏలియా చేసినది మనకి కనిపిస్తుంది. 1 prayer was not answered. కానీ ఒక ప్రేయర్ ప్రార్థించుచుండగానే దేవుని అగ్ని దిగి వచ్చి ఉన్నది. I pray when you pray, let that happen in your life. మీరు ప్రార్థిస్తున్నప్పుడు నీ కుటుంబ జీవితంలో అది జరుగును కాక, నీ వ్యక్తిగత జీవితంలో జరుగును కాక, నీ ఉద్యోగంలో జరుగును కాక, నీ ఆరోగ్యంలో జరుగును కాక. When the fire of the Lord comes, that means Holy Spirit has entered అని అర్థం. దేవుని అగ్ని ఎక్కడ దిగి వస్తుందో అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చి ఉన్నదని అర్థం. సమర్పించి చెప్తామా, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కలిసి చెప్తామా, హల్లెలూయా. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. కలిసి చెప్తామా, ఆరాధనా 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 ఆరాధనా. కలిసి చెప్తామా, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు మమ్మును, ఇంతవరకు ఆదుకున్నావు. కలిసి చెప్తామా, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. पूरे मन से आराधना, पूरे बल से प्रेमी करो. आराधना 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 आराधना. प्यार करूंगा मैं ज्यादा तुझसे, आराधना और गहराई से तुझे पूरे मन से. आराधना पूरे बल से प्रेमी करो. आराधना 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 ఆరాధనా. రాజా, ఎందరైతే ఈ రోజు మాతో పాటు లైవ్ లో ఏకీభవించి ఉన్నారు వారందరూ ఒకసారి మీరు చూడండి అయ్యా. ఎక్కడైతే మాకు జవాబు దొరకదు అని ఎందరైతే ప్రభువా ఈ రోజు వేదనతో బాధతో ఉన్నారో ప్రభువా, నీవు మాకు జవాబిచ్చి ఉన్నావు, మేము నమ్ముతున్నాం. మా దుఃఖం ఇంకా సంతోషంగా మారబోతుంది ప్రభువా, మా దుఃఖం సంతోషంగా నువ్వు మార్చబోతున్నావు. అందుకే నీకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో మేము ఈరోజు మొర పెడుతున్నాం, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ప్రభువా,
ఎలా నీ సన్నిధిలో మొరం పెట్టాలో నువ్వు మాకు నేర్పించండి అయ్యా. రాజా ప్రభువా, అనేకసారి జ్ఞానం లేని వారే మేము ప్రార్థిస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని సహిస్తూ, మమ్మల్ని క్షమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని పోషిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నా నీ గొప్ప ప్రేమకై నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, వాక్యంను ఎత్తిపట్టి ప్రార్థించే కృప మాకివ్వమని ప్రభువా, జీవము మా ప్రార్థనలోనికి ప్రభువా నీవు ఇవ్వమని నీ సలహా మేము మొరపెట్టుచున్నాం. నీ గొప్ప కార్యం నీవే మా మాట ఈ రోజు నీవు చేసి ఉన్నావు, అందుకే నీకు స్తోత్రం. ఏలియా ప్రార్థించుచుండగానే దేవుని అగ్ని దిగి వచ్చినట్టు ఈ రోజు ఎందరైతే ప్రభు ఈ లైవ్ లో ప్రార్థిస్తున్నారో నీ అగ్ని వారి కుటుంబంలోనికి, వారి వ్యక్తిగత జీవితంలోనికి అగ్ని దిగి వచ్చును గాక. ప్రతి కాడి విరిగిపోవును గాక. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో వారిని సంతోషంగా నువ్వు మార్చినందున నీకు స్తోత్రం. వారి వేదనను నువ్వు మార్చినందున నీకు స్తోత్రం. వారికి తెలియని ఒక నెమ్మది ఇచ్చినందున నీకు స్తోత్రం. ఇంత మంచి అవకాశం మా కొరకు సృష్టించిన ప్రభువా, సమయాల్ గారి కుటుంబంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. బెత్సెదా మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేకులు ప్రభువా ఆ బెత్సెదాను వెతికి వచ్చినట్లు ఈ బెత్సెదాను వెతికి వచ్చును కాక. వారికి అక్కడ విడుదల కలుగును కాక, నెమ్మది కలుగును కాక, సంతోషం కలుగును కాక, సమాధానం కలుగును కాక. ప్రభువా, దాన్ని లీడ్ చేస్తున్న దైవజనుని పుణ్యాసరికి సమర్పిస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించండి, రక్తంతో ముద్ర వేయండి ప్రభువా. ఈ రోజు మా కొదువలన్నీ నువ్వు తీర్చినందున, మమ్మల్ని ఆశీర్వదించినందున నీకు వందనము తెలియజేస్తున్నాను. ఈరోజు మాతో నీవు మాట్లాడినందున నీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని బలపరిచినందున నీకు స్తోత్రం. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రత్యేకమైన సంతోషంతో, సమాధానముతోను, శాంతితోను, నెమ్మదితోను మీరు నింపి మీరే నీ బిడ్డల ద్వారా మహిమయు ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీ బిడ్డలందరూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి వినయముతో వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you. Let the Holy Spirit give success in everyone's life. It is life విన్న వారి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని శక్తి పని చేయును కాక. God bless you. Praise the Lord. And I really thank Brother Samuel Garu for giving this wonderful opportunity. Keep on praying for our ministry. మా పరిచర్య కొరకు ప్రతి కోరుచున్నాం. And please do pray for us. మీ prayer support మాకు చాలా అవసరం. So continue to pray for us. So let God's will be done in everyone's life. Amen. Wonderful. Amen, amen, amen. So I hope I can sign off. Yeah, Pastor, 1 minute. Just 1 minute. Just 1 minute. Yeah. Can I sign off? Just wait for 1 minute. Yeah. Thank you. God bless you. Bye-bye. ప్రైజ్ లార్డ్. అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. Thank you very much. వాడుదనాన్ని ఎవరి శబ్దం వినిపించట్లేదు, చాలా లోగా వినిపిస్తుంది. అద్భుతమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. మరి ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ద్వారా ఏ రీతిగా అయితే మనం ఆశ్రయించబడతామో, మరి చక్కని మాటలు మాకు తెలియజేసినందుకు ప్రత్యేకమైన వందనాలు మీకు నేను తెలియజేస్తున్నా. అద్భుతమైన వాక్య పరిచర్య, ఎనాయింటింగ్ ప్రేయర్ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వించబడ్డాము. ఈ వాడుతున్నాని ప్రభు మీ వర్తమానం ద్వారా మా కుటుంబాలు బహుగా దీవించబడతాయని చెప్పని మరి నామములో మీకు నేను తెలియజేస్తున్నాను. చక్కని వర్తమానం అందించినందుకు, అలాగే అమ్మగారు చక్కగా మరి వాక్య భాగాన్ని అందిస్తూ మరి మీకు సహకారం అందించిన మరి అమ్మగారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. కుటుంబాలందరికీ ప్రత్యేకమైన వందనాలు. God bless you. God bless you too. Sony, thank you very much. Thank you so much, Anna. Where is Akka? I don't see her. Ram. Yeah, you can see her. Soumya Joy. Acha. Hi, Sony. Where is the little one?